అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేలకది నా శృతి మించెను నీలయ పెంచెను హలో. సో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ రోజు పండగ చేయడానికి మేము వచ్చేసాం భీమవరం బుల్లెమ్మ. డబ్బు కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా? ముందైతే నేను మీకోసం ఒక అద్భుతమైన ఇంట్రొడక్షన్ రాసుకొచ్చాను, అది ఇప్పుడు చెప్తాను. గ్యాప్ దొరికినప్పుడల్లా మీరు వాహ్వా వాహ్వా అన్నారు. ఓకే. బి అంటే బలం, మీరే నా బలం. బి అంటే బంగారం, మీరే నా బంగారం. బి అంటే భీమవరం, మీరు నేను ఈ ఊర్లో కలవడం ఒక వరం. బి అంటే బ్రహ్మోత్సవం, మీరు నేను కలిసాక చేసుకునే ఉత్సవం. మీతో పండగ చేసుకోవడానికి నేను రెడీ, మీరు రెడీయా? ఓకే, మా బ్యూటిఫుల్ భీమవరం బేబీస్ అందరూ రెడీ, నేను కూడా రెడీ. మరి ఎందుకు ఆలస్యం, ఆడేద్దాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ పండుగ చేసుకో పవర్డ్ బై కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీలో లెవెల్ 1. లెవెల్ 1 ఆడడానికి ఎవ్వరూ రెడీగా లేరు. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తా, నాకు నచ్చిన ఎనర్జెటిక్ లేడీస్ ని నేను సెలెక్ట్ చేస్తా. ఏది పాటేసుకోండి. నరసపురం నరసమ్మ నైసుగుండమ్మ నీ చక్కెర చుమ్మ పెదవుల్లోనే దాచావమ్మో. మీ పేరు? సుభాషిణి. సుభాషిణి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? భార్గవి. భార్గవి గారు ఏం చేస్తూ ఉంటారు? హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో కన్సల్టెంట్ గా చేస్తాను. వావ్. హాయ్. హాయ్. మీ పేరు? గౌరీ. గౌరీ ఏం చేస్తూ ఉంటారు? నేను ఇంట్లోనే ఉంటా. మేము రోడ్ల మీద ఉంటావా? నీ ప్రాబ్లం ఏంటి గౌరీ? ఐటీ అయిపోయిందండి, కాలేజ్ అయిపోయింది. చదువు అయిపోగానే ఎవరు బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు పావని. పావని ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మరి మీ నలుగురికి ఒక గేమ్ ఉంది, ఆ గేమ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మీరు టీమ్ ఏ, మీరు టీమ్ బి. నేను ఒక క్వశ్చన్ అడిగిన వెంటనే ఇద్దరిలో నుండి ఒకరు పరిగెట్టుకుంటూ వెళ్ళి బెలూన్ ని బ్లాస్ట్ చేసి వెనక్కొచ్చి నాకు సమాధానం చెప్పాలి. ఓకే. అలా మీరు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీ పార్ట్నర్స్ వెళ్తారు. ఓకే. ఓవరాల్ గా ఎవరైతే బెలూన్ ని బ్లాస్ట్ చేసి త్వరగా వచ్చి సమాధానం చెప్తారో వాళ్ళు లక్కీ జోన్ ఆడతారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బెలూన్ ని చేత్తో పగలగొట్టడానికి వీల్లేదు, మీరు బెలూన్ మీద కూర్చుని పగలగొట్టాలి. ఓకే. ముందుగా మీ మొదటి ప్రశ్న, చైనా గోడని కట్టింది ఏ దేశస్థులు? ఏమిటమ్మా? జపాన్. వాళ్ళ దేశంలో బ్రిడ్జ్ కట్టుకోకుండా వాళ్ళు పక్క దేశంకి వెళ్ళి బ్రిడ్జ్ కట్టి అది కూడా దానికి చైనా వాళ్ళని పేరు పెట్టుకుంటారు. ఎవడైనా వాడు కట్టిన బ్రిడ్జికి వాడి పేరు పెట్టుకుంటాడు, వాళ్ళు పక్కోళ్ళ దేశం వాళ్ళ పేర్లు ఎందుకు పెడతారు సార్? వాళ్ళ గొప్పతనం అది. బా మీది రాంగ్ ఆన్సర్. పాప నువ్వు ట్రై చేస్తావమ్మా? చైనా. చైనా. బట్ నీ బెలూన్ చేత్తో పగిలిపోయింది కాబట్టి ఇది ఓవరాల్ గా ఈ క్వశ్చన్ డిస్క్వాలిఫై. మీ రెండో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. భీమవరం పేరులో ఉన్న బలశాలి పేరు చెప్పండి. ఇక్కడ ఏమైందంటే మీ బెలూన్ చేత్తో పగిలింది, ఆవిడ నెమ్మదిగా ప్రశాంతంగా బెలూన్ పగలగొట్టి వెనక్కి వచ్చారు. సో లక్ గోస్ టు యూ. సమాధానం చెప్పండి. భీముడు. భీముడు ఇస్ ద రైట్ ఆన్సర్. మీ నెక్స్ట్ క్వశ్చన్, సంవత్సరంలో 28 రోజులున్న నెలల పేర్లు చెప్పండి.
ఈవిడ చెప్పే ఆన్సర్ నాకు తెలుసు, అది తప్పని కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఈవిడ సమాధానం చెప్తారు, చూద్దాం. సమాధానం చెప్పండి. ఫిబ్రవరి. మీరు ట్రై చేయండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. నేనేం చెప్పాను? జనరల్ గా ఎవరన్నా అంతే ఆలోచిస్తారు. గౌరీ, యాక్చువల్లీ నీకు కొంచెం కండబలం తక్కువ కానీ బుద్ధిబలం బాగా ఉంది. కొంచెం కండబలం కూడా కలిపావనుకో నువ్వే గెలుస్తావు. టీమ్ బి కి పాయింట్ వచ్చేసింది. సూపర్. మీ నెక్స్ట్ క్వశ్చన్, లిప్స్టిక్ ని దేనికి పూసుకుంటారు? మీరు చేత్తో పగలు కొట్టారు, మా 170 కెమెరాలు క్యాప్చర్ చేశాయి. సమాధానం చెప్పండి. పెదాలకు రాసుకుంటారు. మోర్ యూజ్. గౌరీ గెస్ట్ చేయి. మీ ఇద్దరు ఒకటే టీం గెస్ట్ చేయొచ్చు. దేనికి? కొంచెం దాని దే లాగాను దీర్ఘం. మేకప్. దగ్గరకు వచ్చారు. కళ్ళకి, పెదాలు. మేకప్ కి లో ఆన్సర్ ఉంది. కిస్సు మిస్సు లాంటివి ఏం లేవు. కొంచెం ఆలోచించి కరెక్ట్ సమాధానం. మేలే అయ్యొచ్చేస్తాం. ఇది కొంచెం కష్టమే, కొంచెం ఎక్కువ ఆలోచించాలి. కానీ మీరు దగ్గర దాకా వచ్చారు కాబట్టి నేను మీకే పాయింట్ ఇస్తున్నాను. సమాధానం ఏంటంటే, మరి మేకప్ ఎందుకు వేసుకుంటాం? అందంగా ఉంటాను. దట్ ఈస్ ద ఆన్సర్. మీ లాస్ట్ క్వశ్చన్, బాహుబలి సినిమాలో ప్రభాస్ నాన్న పేరేంటి? మీరు చేత్తో పగలగొట్టారు. ఫసక్. మీరు సమాధానం చెప్పు గౌరీ. కట్టప్ప. ఏంటి గౌరీ? మిమ్మల్ని చూసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇది కొంచెం కాదమ్మా, చాలా. సరే, సమాధానం ఏంటి? బాహుబలి. రైట్ ఆన్సర్. ఇప్పుడు ఎవరెన్ని చెప్పారనే విషయం గుర్తుపెట్టుకునే సిచ్యువేషన్ లో నేను లేను. మీరు ఎన్ని చెప్పారమ్మా? 1. వావ్. మీరు ఎంత విపరీతాలు చేసినా కూడా తప్పని పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకెళ్తున్నా లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్స్. మరి ఈ రౌండ్ లో మీరు గెలుచుకున్న అమౌంట్ 4200 రూపాయలు. కాఫీలో ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ లో నాకు మొత్తంగా 5 మంది కావాలి. ఈ 5 మందిని నేను గాలిపటాలు ఎగరేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, రెడీ, మ్యూజిక్. మీ పేరు? పద్మ. ఎంత క్యూట్ గా ఉన్నారో తెలుసా? థ్యాంక్ యూ. క్యూట్నెస్ ఇస్ నాట్ అబౌట్ యువర్ సారీస్ ఆర్ జ్యువెలరీ, యువర్ స్మైల్ ఇస్ వాట్ ఐ మీన్. థ్యాంక్ యూ. పద్దు గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ ని. అప్పుడప్పుడు మా హస్బెండ్ కి బిజినెస్ లో హెల్ప్ చేస్తాను. ఓకే. హాయ్, నా పేరు మాధవి, హౌస్ వైఫ్. ఓకే. హాయ్. మీ పేరు? అచ్యుత లక్ష్మి. అచ్యుత లక్ష్మి గారు ఏం చేస్తుంటారు? నేను షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ని. మీ అంత కాదు కానీ మీ ద్వారా కొంచెం నేర్చుకొని యాంకరింగ్ కూడా చేస్తూ ఉంటాను ఈవెంట్స్ కి. హలో. నువ్వు ఆల్రెడీ యాంకర్ అమ్మా? యాక్చువల్లీ స్కూల్స్ లో అయితే యాంకరే. అవునా? చెప్పమ్మా, నీ పేరేంటి? నా పేరు ప్రియాంక అండి. ప్రియాంక, ఏం చేస్తుంటా? 10th క్లాస్ చదువుతున్నానండి. ఓ మై గాడ్, 10th క్లాస్. హాయ్,
నా పేరు రమ్య. రమ్య గారు ఏం చేస్తుంటారు? అకౌంటెంట్. సరే, మీ 5 మందితో ఇప్పుడు నేను గేమ్ ఆడిస్తాను. అసలే వీళ్ళ దగ్గర చాలా టాలెంట్ ఉంది, అదంతా కూడా బయటికి లాగుదాం. ప్రాపర్టీస్ ప్లీజ్. నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో ఇది మీకు డబ్బులు ఇచ్చే అందమైన రింగ. ఓకే, మీరు ఇలా వేళ్లతో చపాతీ పిండిని నొత్తుకుంటూ వెళ్ళినట్టు ముందుకు వెళ్ళి ఇక్కడ అలా స్మూత్ గా వదలాలి. ఈ రింగ్ అలా వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇటు సైడ్ 300, 500, 600, 400, 700, 800, 1000, 900, 0 ఉన్నాయి. అది ఎక్కడ ఆగితే అంత డబ్బు మీకు ఇచ్చేస్తాను. అంతే గేమ్. వచ్చేసేయండి, ఫస్ట్ మీరు వచ్చేయండి, వేయండి. నైస్. 400లోకి పడిపోవాల్సింది 600 దగ్గర ఆగింది. మీరు గెలుచుకున్నారు 600 రూపాయలు. ఇదిగోండి మీ 600 రూపాయలు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ వచ్చేసేయండి. చెప్పండి, ఎంత కావాలి మీకు? 800. 8? ఎందుకట్లా? కొంచెం తక్కువ కోరుకుంటే బెటర్ అన్నా? అలా ఏం కాదు. ఎయిమ్ ఫర్ బిగ్ భయ్యా. ఓకే, డ్రీమ్ బిగ్. ఓకే, జాగ్రత్తగా రోల్ చేస్తూ మెల్లగా వదలండి. 1 2 3 గో. అయ్యో అయ్యో అయ్యయ్యో, రోలే చేయలేదు మీరు. ఇదిగోండి, కంగ్రాచులేషన్. లక్ష్మి గారు చెప్పండి. పేరులోనే లక్ష్మి ఉంది. 1000 రావాలి. అమ్మ పలుకుతుంది. అమ్మ హరితేజ అమ్మ పలుకుతుంది. నా పలుకు మీరు నెరవేర్చి చూపించాలి. తప్పకుండా. జాగ్రత్తగా రోల్ చేసి వదిలితే ఈజీగా వస్తుంది. గో. రూపాయలు. దేవుడు కరుణించిన పూజారి కరుణించినట్టు నేను అంత చక్కగా టెక్నిక్ నేర్పించినా మీరు సరిగ్గా రోల్ చేయలేదు. చపాతీలు ఎక్కువ చేయను, అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. అవునా? మిగతా అప్పుడు మీ వారు చేస్తారా? మా వారికి అసలు రాదు. ఆయనకు వచ్చి ఉంటే రోజు చేయించేదండి. మరి మీ వారికి ఏమొచ్చు? ఆయనగా ఏం చేస్తా పాప, నేను ఏది పెడితే తినడం వచ్చు. సరే, ఇందాక మీరు యాంకరింగ్ అవి చేస్తూ ఉంటారు, షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ ఏదో చెప్పారు కదా. అవును. సో నేనేం అడగను, కానీ మీ నుండి కొంత ఎంటర్టైన్మెంట్ వీ నీడ్. సో ఏం చేస్తారో చెయ్యండి, మరి మీ ఇష్టం. మీరు ఒక భీమవరం వచ్చారు కాబట్టి మన గోదావరి యాస భాష ఎలా ఉంటుంది? ఓకే, ఎరుగమ్మ పొరుగమ్మ మాట్లాడుకుంటుంటారు కదా. అవును. జనరల్ గా ఎంటర్టైన్మెంట్ అన్నారు కాబట్టి అదే చేసుకుందాం. మీరు ఎరుగమ్మ, నేను పొరుగమ్మ. ఎస్. ఓకే. వదినా, ఏంటి సంగతి? ఏం లేదు వదినా, ఇంట్లోనే ఉన్నాం. ఆయన ఇప్పుడే పురమాయించుకుని పోయి పంపించేసావా? పంపించేసా. పంపించావా లేదా అని అనుకుంటున్నా. ఇంకా ఆయన్ని పంపిస్తే నువ్వు ఆనందపడతావేంటి వదినా? విన్నావా నిన్న? ఏమిటది? మన అపార్ట్మెంట్ లో ఏమైంది? కింద ఆవిడ ఉన్నారు చూడు. ఉంది, దొంగ సచ్చింది. అయ్య బాబోయ్, షాపింగ్ షాపింగ్ అని తినేసిందంటే బాబా. అవును వదినా, 24 గంటలు మొగడు ATM కార్డులు తీసుకుని గీకి 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 వాదగా షాపింగ్ చేస్తుంది. ఏమి షాపింగ్? నన్ను రమ్మంటది. అయ్యే పాలే, మా ఆయన ఎలాగో చెప్పడని నీకు అప్పచెప్తాం అనుకున్నా. వద్దు వదినా వద్దు, మా ఆయన నన్ను చాలా తిడతాడు. చాలా తిట్టేదేముంది, మీ ఆయన నిన్న వచ్చి నాకు చెప్పాడు. వదినా, నేను కొంచెం క్లారిటీ కోరుకుంటున్నాను. మా ఆయన నీ దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? ఏం చెప్పాడు అనుకున్నా? అమ్మా చెల్లెమ్మ. చెల్లెమ్మనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇదిగోండి మీరు వేసుకున్న 600 రూపాయలు. రోల్. యాక్చువల్లీ గురువు గారు మీకు 500 రాసి పెట్టున్నాయి. 600 రూపాయలు వేసుకున్నావు కాబట్టి ఇదిగో నీ 600 రూపాయలు. కంగ్రాచులేషన్.
రమ్య గారు మీరెంత వేద్దాం అనుకుంటున్నారు? 500 వేద్దాం అనుకుంటున్నా. అనుకోవడమే 500? అంటే 500 తక్కువ అనుకుంటే 1000కి వెళ్తుంది కదా అని. రమ్య గారికి ఎంత పడాలనుకుంటున్నారు మీరు? మేమందరం 1000 అనుకుంటున్నాం అండి, మీరు 500 అనుకుంటున్నారు. మరి భగవాన్ ఏమనుకుంటున్నాడో చూద్దాం. దాన్ని వెనక్కి తీసుకుండాలా? జాగ్రత్తగా తిప్పుతూ మెల్లగా వదలండి. చేతులు వణుకుతున్నాయి తెలుసా మీకు? ఎందుకు దానికి చేతులు ఎందుకు వణకాలి నాకు అర్థం కాదు. నేను రమ్య గారికి హెల్ప్ చేస్తున్నాను ఎందుకంటే ఆవిడ చేతులు చాలా వణుకుతున్నాయి. ఇలా అయితే 300 రూపాయలకి మించి పడదు. ఓకేనా? చాలా చాలా థ్యాంక్స్. పర్లేదండి, మీలాంటి వాళ్ళందరినీ ఆనందంగా ఉంచడానికి నేను పుట్టాను. మీరు 800 రూపాయలు నేను గెలిస్తే మీకు ఇస్తున్నాను. కంగ్రాచులేషన్స్ రమ్య గారు. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. ఏమండి, ఒకప్పుడు ఇంత ఉండేవి, తర్వాత ఇంత అయ్యాయి, తర్వాత ఇంత అయ్యాయి, ఇప్పుడు ఇంత ఉన్నాయి. ఏమిటవి? జడలు. ఇప్పుడు మీరు ఇంతున్నా మీ జడల్ని చూపించి ఇప్పుడు మేము ప్లే చేసిన పాటకి అందంగా అభినయించాలన్నమాట. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళల్లో నుంచి 4 నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, మ్యూజిక్. జడ మల్లె పూల జడ జడ సత్యభామ జడ. సో నేను ముందు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ముందుగా టీమ్ ఏ అండ్ టీమ్ బి అనుకుంటే టీమ్ ఏ లో ఒకరు అక్కడ ఉంటారు, ఒకరు ఇక్కడ ఉంటారు. స్టార్ట్ అన్న వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ సర్కిల్ బయట నుండి పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఫ్లవర్ తీసుకుని పరిగెట్టుకుంటూ ఇక్కడికి వచ్చి ఆ ఫ్లవర్ ఆవిడ తల్లో పెట్టాలి. ఓకే, ఆవిడ ఏం చేస్తారు, అక్కడ నుంచి ఒక రోజ్ కలర్ ఫ్లవర్ తీసుకుని పరిగెట్టుకుంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫ్లవర్ తీసుకుని రోజ్ అందులో పెట్టి ఇక్కడికి వచ్చి మీ తల్లో ఇంకో ఫ్లవర్ పెడతారు. ఇక్కడ ఓవరాల్ గా గేమ్ ఏంటంటే పెద్ద పెద్ద పూలన్నీ బాటిల్స్ లో పెట్టాలి, చిన్న ఫ్లవర్స్ అన్ని వాళ్ళ తల్లో పెట్టాలి. ఓకే, ముందు ఒక టీం ఆడేస్తారు, తర్వాత ఇంకొక టీం ఆడతారు. ఓవరాల్ గా మేము చూసేది ఏంటంటే మేమిచ్చిన టైంలో ఎవరైతే ఫాస్ట్ గా పరిగెట్టి ఇక్కడ ఉన్న బాటిల్స్ లో ఎక్కువ ఫ్లవర్స్ ని పెడతారో వాళ్ళు లక్కీ జోన్ ఆడతారు. సో ముందుగా టీమ్ ఏ ఆడుతున్నారు. పొజిషన్స్ తీసుకోండి, ఒకరు అటు ఒకరు ఇక్కడ ఉండండి. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. నా బీసీ సెంటర్లు రాసిస్తానే, నీ ఏ సెంటర్ లో వచ్చి టెంట్ ఇస్తానే. నా బీసీ సెంటర్లు రాసిస్తానే, నీ ఏ సెంటర్ లో వచ్చి టెంట్ ఇస్తానే. నా థియేటర్ లో నీకు షో వేస్తానే, నా ప్రేమెంత మాసుదో చూపిస్తానే. ఓకే, ఇప్పుడు మీరు ఓవరాల్ గా కలెక్ట్ చేసింది 1 2 3 4 5 బాటిల్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నమాట. సో లెట్ us టేక్ యువర్ పాయింట్స్ యాజ్ 5. వాళ్ళు 5 ఫ్లవర్స్ ని బాటిల్స్ లో పెట్టారు, మీరు పూర్తిగా 6 పెట్టాలి, లేకపోతే గెలవలేరు. 1 2 3 ఆల్ ది బెస్ట్, గో. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా, చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా, నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం, సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం. నువ్వు లేని జీవితం బైకు లేని ఎవ్వనం, గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం, గుండె బద్దలవ్వడం, అప్పడం విరగడం.
మీరు మధ్యలో కరెక్ట్ గా పూలు పెట్టించుకోకపోవడం వల్ల, మీరు పెట్టకపోవడం వల్ల, మళ్ళీ వెనక్కి రావడం వెళ్ళడం, ఇదంతా ఓవరాల్ గా గందరగోళం అయిపోయింది. అక్కడ కొంచెం టైం వేస్ట్ అయింది. మీరు ఫ్లవర్స్ కరెక్ట్ గా బాటిల్స్ లో పెట్టిన ఫ్లవర్స్ 4 అన్నమాట. మీ స్కోర్ 4. మరి టీమ్ ఏ అండ్ టీమ్ బి స్కోర్స్ లో టీమ్ ఏనే లీడ్ లో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. సంక్రాంతి సంబరాల్లో భీమవరం వచ్చాం. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అలా చేతికి సింపుల్ గా డబ్బులు ఇస్తే అది కూడా పండగ పూట బాగోదు. అందుకే ఇలా తాంబూలంలో సాంప్రదాయంగా మీకు డబ్బులు ఇస్తున్నాను. లెవెల్ 2 గెలిచారు, కంగ్రాచులేషన్. ఈ రౌండ్ గెలిచి మీరు గెలుచుకున్న అమౌంట్ 3000 రూపాయలు. ఇది ఈ రోజు భీమవరంలో ధూమ్ ధామ్ గా సాగిన